పీసీఓడీ ఈ పేరు ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం కదూ. చాలామంది మహిళలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కేవలం మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు వివరంగా చూసేద్దాం. సరే, పీసీఓడీని సూచించే కొన్ని లక్షణాల గురించి ముందుగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి క్రమం తప్పడం అన్నమాట. ప్రతి నెల టైంకి రాకపోవడం లేదా కొన్నిసార్లు 2-3 నెలలకు ఒకసారి రావడం, ఇలాంటి మార్పులేమైనా గమనిస్తున్నారా? ఇక రెండో లక్షణం అదేంటంటే అసలు కారణం లేకుండానే బరువు పెరిగిపోవడం. అంటే తినే తిండి పెద్దగా మార్చకపోయినా, ఎక్సర్సైజ్ చేస్తున్నా సరే బరువు మాత్రం తగ్గకుండా ముండిగా పెరుగుతున్నట్టనిపిస్తోందా? ఇక మూడోది స్కిన్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ముఖం మీద, వీపు మీద మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? మామూలుగా వచ్చే మొటిమల్లా కాకుండా ఇవి చాలా మొండిగా ఉండి తగ్గటానికి చాలా టైం తీసుకుంటున్నాయా? ఒకవేళ ఈ ప్రశ్నల్లో దేనికైనా అవును అని అనిపిస్తే అది పీసీఓడీకి ఒక సంకేతం కావచ్చు. అయితే కంగారు పడాల్సిన పనే లేదు. ముందు మనం అసలు పీసీఓడీ అంటే ఏంటి, అది ఎందుకొస్తుంది అనే విషయాల్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. సరే, అసలు పీసీఓడీ అంటే ఏమిటి? ఈ సమస్య వెనక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకుందాం. పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాడీలో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అంటే మహిళల శరీరంలో మేల్ హార్మోన్స్, వాటిని ఆండ్రోజెన్స్ అంటారు, అవి కొంచెం నార్మల్ కన్నా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ సమస్య మొదలవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక జబ్బు కాదు, కేవలం సరిచేసుకోగలిగే ఒక హార్మోనల్ కండిషన్ అంతే. మరి ఈ హార్మోన్ల మార్పుల ఎఫెక్ట్ మన శరీరం మీద చాలా రకాలుగా కనిపిస్తోంది. మనం ముందే మాట్లాడుకున్నట్టు పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, బరువు పెరగడం, జుట్టు రాలడం, మొటిమలు, ఇవన్నీ చాలా కామన్. కొన్నిసార్లు ఇది ఫర్టిలిటీ ఇష్యూస్కి కూడా దారితీయచ్చు. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, పెద్ద పెద్ద మందుల కన్నా ముందు కేవలం మన లైఫ్ స్టైల్తోనే ఈ సమస్యను చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. మరిప్పుడు మన డైలీ రొటీన్లో చేసుకోవాల్సిన ఆ మార్పులేంటో వివరంగా చూద్దాం పదండి. ఈ జర్నీలో మనం ముఖ్యంగా 5 విషయాల మీద కాన్సంట్రేట్ చేయాలి. అవి ఆహారం, ఎక్సర్సైజ్, నిద్ర, వాటర్, ఇంకా మన మిగతా డైలీ హ్యాబిట్స్. సరే, ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికన్నా ఇంపార్టెంట్ మన ఆహారం. ఎందుకంటే పీసీఓడీ ఉన్నవాళ్లలో తరచుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక కండిషన్ కనిపిస్తుంది. సో చక్కెర, మైదా, జంక్ ఫుడ్, వైట్ రైస్ లాంటివి ఇన్సులిన్ లెవెల్స్ని అమాంతం పెంచేస్తాయి. అందుకే వాటిని బాగా తగ్గించేసి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్, ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మన హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి చాలా అవసరం. రెండోది ఎక్సర్సైజ్. దీనికోసం గంటలు జిమ్లో కష్టపడాల్సిన పనే లేదు తెలుసా. రోజుకి జస్ట్ ఒక 30 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఆ 30 నిమిషాల్లో ఏం చెయ్యాలంటే, సింపుల్గా బ్రిస్క్ వాకింగ్ చెయ్యండి. అది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక యోగా విషయానికొస్తే సూర్యనమస్కారాలు, కపాలభాతి, భుజంగాసనం లాంటివి పొత్తికడుపు దగ్గరున్న ఆర్గాన్స్ని యాక్టివేట్ చేసి హార్మోన్ల ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మూడోది నిద్ర. ఇది మనం చాలా లైట్ తీసుకునే విషయం కదూ, కానీ హార్మోన్ల హెల్త్కి ప్రతిరోజూ ఖచ్చితంగా 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ఇది నాన్ నెగోషియబుల్. నిద్ర సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? స్ట్రెస్ పెరుగుతుంది. నిజానికి ఈ స్ట్రెస్ అనేది పీసీఓడీకి అతి పెద్ద శత్రువు. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మిగతా హార్మోన్ల ఫంక్షనింగ్ని మొత్తం పాడు చేస్తుంది. అందుకే ప్రశాంతంగా నిద్రపోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇక నాలుగోది ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ హ్యాబిట్. అదేంటంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగడం. ఇది డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేయడమే కాదు, వెయిట్ కంట్రోల్లో ఉంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. చివరిగా కొన్ని చిన్న మార్పులు. టీ, కాఫీలు కొంచెం తగ్గించడం చాలా మంచిది. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు వాడొద్దు. వాటిలోని కెమికల్స్ మన హార్మోన్స్ని దెబ్బతీస్తాయి. వాటి బదులు స్టీల్ లేదా గ్లాస్ బాటిల్స్ వాడండి. ఇంకో విషయం, ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉండే ప్రిజర్వేటివ్స్ మన బాడీకి మంచివి కావు. సో వీలైనంతవరకు న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం. ఒక్క విషయం గుర్తుంచుకోండి,
పీసీఓడీని బహుశా మనం పూర్తిగా మాయం చేయలేకపోవచ్చు, కానీ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్తో దాని సిమ్టమ్స్ని కంట్రోల్లో ఉంచుకుని ఒక హెల్దీ హ్యాపీ లైఫ్ గడపడం మాత్రం 100% సాధ్యం. అయితే ఒకవేళ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటే లేదా ఇన్ని మార్పులు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోతే దయచేసి సొంత వైద్యం చేసుకోకుండా ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ని కలిసి వాళ్ళ సలహా తీసుకోండి. ఇది చాలా అవసరం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఆరోగ్యం పునాది ఎక్కడో లేదు. అది మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల మీద, మనం పాటించే చిన్న చిన్న అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పవర్ మన చేతుల్లోనే ఉంది.